తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను ఇలాంటి ఫ్యాన్స్ చూడలేదండి నిజంగా. అంటే ప్రతిసారి ఓకే చాలా ఉంటారు, ప్రతి ఒక్క యాక్టర్కి చాలా ఉన్నారు ఫ్యాన్స్. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరే. ఎందుకంటే రిలీజ్ అయ్యే ముందు, రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ చేస్తున్న టైంలో ఒక ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేశారు మొత్తం ఫుల్. అండ్ నేను చూడలేదు అసలు ఇలాంటి ఫ్యాన్స్. సో చాలా కొత్త ఎక్స్పీరియన్స్ నా కోసం కూడా. స్టేజ్ మీద మీరు కూడా నేను డాన్స్ వేశారు, ఒక మాస్ అవును. ఇక్కడ కూడా మాస్ ప్లస్ మాస్ అవును. కాంబినేషన్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఏంటి అంటే డ్రీమ్ పవన్ కళ్యాణ్ గారితో చేయాలి. అవును, అంటే సచ్ అ బిగ్ స్టార్ అండ్ ఆయనతో స్క్రీన్ స్పేస్ ఉంటే కూడా ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ యాక్టర్. అండ్ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై డ్రీమ్. నేను చాలాసార్లు చెప్పాను కూడా. సో నేను చాలా ఎంజాయ్ చేశానండి ఆయనతో డాన్స్ చేయడం, లేకపోతే యాక్ట్ చేయడం. ఆల్మోస్ట్ 13 years మీరు తెలుగు సినీ ఫస్ట్లో ఊహలు గుసలు 2013లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటికి 13 yearsలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేసే అవకాశం రాలేదా? మిస్ అయ్యారు ఎప్పుడైనా వచ్చి? రాలేదు, ఇప్పుడు వచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే కెరియర్ ముందే ఇఫ్ ఇట్ వుడ్ హ్యావ్ కమ్ ఎర్లియర్ దెన్ వేర్ ఇస్ ద ఆర్క్ అండి. అంటే మీరు చేస్తారు యాక్టర్స్తో, ఆ తర్వాత ఏంటి? ఎందుకంటే తెలుగు సినిమా ఈజ్ కమర్షియల్ హెవీ సినిమా అండి. సో ఐ థింక్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇఫ్ యూ వాంట్ టు స్టే, ఐ థింక్ ఇట్ వాస్ బెటర్ ఇట్ హ్యాపెండ్ లేట్ ఇన్ మై లైఫ్. అంటే ఎందులో అవకాశం వచ్చిందని తెలియగానే ఫస్ట్ టైం ఎలా రియాక్ట్ అయ్యారు? ఏంటి మీ అంటే మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా? అవును. కానీ ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయింది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం సెటిల్డ్గా ఉన్నాను లైఫ్లో. సో నాకు జస్ట్ కాల్ చేశారు అండ్ నాకు చెప్పారు ఈ ఫిల్మ్ ఉంది, స్క్రిప్ట్ ఏం లేదు, ఇప్పుడు నువ్వు రా సెట్కి, అండ్ నా దగ్గర టైం లేదు, నిద్ర లేదు, హరీష్ గారు చెప్పారు, నువ్వు నమ్మకం పెట్టిరా అండ్ నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాను, సాంగ్స్ ఇస్తాను, నువ్వు రా. సో నేను నమ్మకం పెట్టి ఓకే సార్ నేను వస్తాను. సెట్స్కి వెళ్ళాను, సెట్స్లో సీన్ ఇచ్చారు. అప్పుడు కూడా నాకు స్టోరీ తెలియదు. సో షూట్ మధ్యలో నాకు చెప్పారు మూవీ గురించి. అండ్ నాకు కూడా అర్థమైంది ఓకే చాలా కష్టం హరీష్ గారుకి కూడా. ఎందుకంటే సార్ చాలా తక్కువ డేట్స్ ఇచ్చారు, ఫినిష్ చేయాలి, ఆయనకి కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఐ అండర్స్టూడ్ ద ప్రెషర్ ఆన్ హిమ్. సో ఐ సరెండర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా, అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఏంటంటే ఆయనతో కలిసి యాక్ట్ చేయాలని అనుకున్నప్పుడు, బిగ్ స్టార్తో యాక్ట్ చేసినప్పుడు ఏంటి మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అండ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి చాలాసార్లు చెప్పాను కూడా ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అని. అండ్ ఫైనలీ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అండ్ నేను ఇందాక చెప్పాను దట్ 5-6 years ముందే ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ మోర్ ఎక్సైటెడ్. బికాజ్ నేను ఇప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, కానీ ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం సెటిల్డ్గా ఉంది ఫీలింగ్. ఇట్స్ వెరీ హ్యాపీ ఫీలింగ్, బట్ ఇట్స్ వెరీ సెటిల్డ్. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. బట్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే టెన్షన్ పడ్డారా ఎగ్జైట్మెంట్లో? కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. ఫస్ట్ డే సెట్స్లో కొంచెం నర్వస్ అయ్యాను, డైలాగ్స్ మర్చిపోయాను. అండ్ ఎందుకంటే ఆయన ఆరా చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఇది మాటల్లో చెప్పలేము. సో నేను నర్వస్ అయ్యాను, కానీ ఆ తర్వాత సెటిల్ అయ్యాను. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఏపీ. అంటే ఆయన వచ్చినప్పుడు సెట్ అంతా ఎలా ఉండేది? ఆరా ఎలా ఉండేది? పాజిటివ్ వైబ్? ఆయన చాలా సింపుల్గా ఉంటారు, కానీ ఆబ్వియస్లీ ఆయన సెక్యూరిటీ డీటెయిల్ ఒకటి ఉంటుంది. అండ్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ హీస్ కంఫర్టబుల్ అండ్ హీస్ సెక్యూర్. అండ్ ఐ థింక్ సెక్యూరిటీ కొంచెం పెరిగింది, బట్ హీస్ ద సేమ్ అండి. హీస్ యాజ్ నేను సార్ని కలిసాను ఫస్ట్ డే లీలా షూట్ చేస్తున్నప్పుడు కలిసాను సార్ని. బిఫోర్ హీ బికేమ్ ద డెప్యూటీ సీఎం, ఆఫ్టర్ హీ బికేమ్ అ డెప్యూటీ సీఎం నేను మళ్ళీ కలిసాను సెట్స్లో, బట్ హీ వాజ్ ద సేమ్. ఎలా రిసీవ్ చేసుకునేవారు మిమ్మల్ని? అంటే మాట్లాడేవారా? కన్వర్జేషన్ జరిగేదా? ఆయన కూడా కొంచెం ఇంట్రోవర్టెడ్గా ఉన్నారు, నేను కూడా ఇంట్రోవర్టెడ్గా ఉన్నాను. సో హరీష్ గారు హెల్ప్ చేశారు, అండ్ వీ స్పోక్. అండ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు. ఆయన బుక్స్ గురించి మాట్లాడారు ఆయనతో మాట్లాడి. సో దట్ ఈస్ ఆల్ దట్ వీ డిస్కస్డ్. తక్కువగా మాట్లాడాను, కానీ ఇట్ వాస్ గుడ్ కాన్వర్సేషన్. ఇప్పటివరకు మీరు చాలా బ్లాక్ బస్టర్ సినిమాల్లో యాక్ట్ చేశారు, చాలా సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు.
అంటే ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ కానీ అంటే కథ వినకుండానే క్యారెక్టరైజేషన్ వినకుండా ఒప్పుకున్నారు కదా, సో టోటల్గా విన్న తర్వాత మీకు అంత బాగా అనిపించిందా ఈ క్యారెక్టర్ కానీ ఇదంతా హరీష్ శంకర్ గారు డిజైన్ చేసిన విధానం మీకు నచ్చిందా? ఫస్ట్ ఏంటంటే నేను చాలా మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్తో పనిచేశాను. సో అక్కడ కొంచెం నేను కూడా కొంచెం యువర్ రెస్పాన్సిబిలిటీ బికమ్స్ అ లిటిల్ మోర్. కానీ హరీష్ గారు గురించి అందరికీ తెలుసు, ఓకే మాస్ డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్, ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి మాస్ పల్స్ తెలుసు, ఇవన్నీ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటారు. సో అప్పుడే నాకు అర్థమైంది ఓకే ఐ మీన్ సేఫ్ హ్యాండ్స్ అని. అండ్ చాలా బాగా రాశారు నా సీన్స్ కూడా, ఒక కామిక్ రిలీఫ్ లాగా. అండ్ ఐ డోంట్ హ్యావ్ టు అప్లై టూ మచ్ ఆఫ్ మై బ్రెయిన్ అండి, ఇట్ వాస్ ఐ జస్ట్ సరెండర్ టు హిమ్. అంటే డిజైన్ చేసిన విధానంలో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది సినిమాలో? సీరియస్ అమ్మాయి, షీఈస్ గోయింగ్ త్రూ డిప్రెషన్ అండి ఈ సినిమాలో. అండ్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ హెల్ప్స్ మీ గెట్ అవుట్ ఆఫ్ డిప్రెషన్, చాలా హెల్ప్ చేస్తారు. ఓకే, అంటే ఆయన క్యారెక్టర్ మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా ఉంటుంది, ఆయన క్యారెక్టరైజేషన్ మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా ఉంటుందా? అవును, ఒక సీన్ ఉంది, ఆయన చెప్తారు ఎందుకు ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉండాలి, లివ్ యువర్ లైఫ్, బీ పాజిటివ్ ఇన్ లైఫ్. అండ్ చాలా మంది రిలేట్ చేస్తారు ఆయన కాన్వర్సేషన్తో. ఐ థింక్ సో దట్స్ సంథింగ్. అంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవడంతో పాటు ఈ సినిమా మీకు ఒక మంచి సక్సెస్ అందిస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నారా? వాట్స్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? తెలియదండి, నాకు ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు. అంటే నాకు తెలుసు ఓకే హరీష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక రేంజ్లో ఉంటుంది. బట్ జనరల్గా నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ వెరీ గుడ్ టు హ్యావ్ ఇన్ లైఫ్. ఆబ్వియస్లీ యూ హోప్ దట్ ఇట్ వర్క్స్ ఫర్ ఎవ్రీబడి, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అంటే కొంతమంది అంటే రైట్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ ఉన్న పీపుల్ చూస్తే మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి విషయాన్ని అడాప్ట్ చేసుకుంటాం కదా. ఈ షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీరు అబ్జర్వ్ చేసిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కానీ ఆయన దగ్గర మీరు అడాప్ట్ చేసుకున్న ఒక మంచి న్యూ థింగ్ కానీ? ఐ థింక్ ఆయన చాలా హంబల్ అండి. ఆయనకి తెలుసు ఓకే సరే ఒక స్టార్ ఉన్నాను, యాక్టర్ ఉన్నాను, ఒక పొలిటీషియన్ అయ్యాను, కానీ ఈజ్ ద సేమ్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ వెరీ హంబల్. అండ్ జనాల కోసం ప్రాణం కూడా ఇస్తారు. దట్స్ హౌ హీ ఈజ్, ఈజ్ వెరీ సింపుల్ అండ్ దర్ ఇస్ నో arrogance in him. That's what I like about him. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.